వెల్కమ్ టు పూరాలుకల్. హర్యానాలోని కురుక్షేత్రలో ఏర్పాటు చేసిన పశువుల సంతలో ఓ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరిణామంలోనే కాదు, ధరలోనూ తనదైన ప్రత్యేకతతో అందరినీ తన వైపు తిప్పుకుంది. దీని ధర తెలిసిన వారంతా షాక్ అయ్యారు. కుబేరా అనే పేరు కలిగిన ఈ దున్నపోతు ధర ఏకంగా 21 కోట్లు. ఇన్ని కోట్లు పెట్టి కొనడానికి దీంట్లో ఉన్న ప్రత్యేకతలేంటి అనే అనుమానం అందరికీ వస్తుంది. ఫతేహాబాద్ జిల్లాలోని నాగోడి గ్రామం నుంచి సంతకు తీసుకొచ్చిన ఈ దున్నపోతు పేరు కుబేరా. ఈ దున్నపోతు తమకెంతో గర్వకారణమని దీని యజమాని వికాస్ తెలిపాడు. ప్రపంచంలోని అతిపెద్ద పశువుల సంతగా పరిగణించే రాజస్థాన్లోని పుష్కర్ మేళాలో అత్యుత్తమ ఖరీదైన దున్నగా ఇది నిలిచింది. పుష్కర్ మేళా తర్వాత కుబేరా విలువ 21 కోట్లకు చేరింది. అనేక అంతర్జాతీయ పశు ప్రదర్శనలో ఇది నెంబర్ 1 టైటిల్ ను గెలుచుకుంది. ఇటీవల ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఇటాలియన్ మధ్యవర్తితో కలిసి దీన్ని 21 కోట్లకు కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేశారు. గతంలో కుబేరాకు 11 కోట్లు విలువ కట్టారు. కానీ దీన్ని అమ్మే ప్రసక్తే లేదని వికాస్ తేల్చి చెప్పేశాడు. కుబేరా మా కుటుంబ సభ్యుడితో సమానం. మేం అన్నిటికన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. సొంత బిడ్డలా చూసుకుంటాం. దీనికి మేత కూడా ప్రత్యేకంగా తినిపిస్తాం. ఇందులో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. కుబేరా వీర్యం ఒక్కో డోస్ 500 చొప్పున అమ్మినా నెలకు దాదాపు 20 లక్షల వరకు ఆదాయం వస్తుందట. అందుకే దేశ విదేశాల నుంచి అనేక మంది దీన్ని కొనుగోలు చేసేందుకు కోట్లల్లో ఆఫర్ చేస్తున్నారని వికాస్ అన్నాడు. కుబేరా ఆరోగ్య సంరక్షణకు తాము అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అదే స్థాయిలో ఆహారం అందిస్తామని చెబుతున్నాడు. శీతాకాలంలో ప్రత్యేకంగా క్యారెట్ రసంతో పాటు తాజా క్యారెట్లను కూడా అందిస్తారు. రోజు 5 కిలోమీటర్లు నడిపించడంతో పాటు 2 గంటల పాటు మసాజ్ కూడా చేస్తారు. 8 అడుగుల పొడవు, 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న ఈ కుబేరా వీర్యంతో ఇప్పటి వరకు 3,000కు పైగా దూడలు జన్మించాయని వికాస్ వెల్లడించాడు.